హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఫస్ట్ బీఎస్సీ ఆర్ బీసీఏకి సంబంధించిన మైనర్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ బీఎస్సీ ఆర్ బీసీఏ వాళ్ళకి మైనర్ పేపర్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మరి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, చూడండి ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ dy by dx is equal to 2y into tan x plus y square into tan square x. ఓకే, ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది లీనియర్ ఇన్ y x ఎందుకు చేయకూడదు సార్? చూడండి, dy by dx p of x into y, p of x into y అంటే ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. సార్ దీన్ని తీసుకోవచ్చా? p of x ఇంటూ y లాగా ఉండాలి. y ఉందా ఇక్కడ? లేదు, y స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని అటు సైడ్ ఉండనివ్వండి. -2 ఇంటూ tan x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ x. ఓకే, కాబట్టి ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్. ఖచ్చితంగా dy by dx p of x into y is equal to q of x. ఇక్కడ tan స్క్వేర్ x మాత్రమే ఉంటే, ఇది y స్క్వేర్ లేదు, అది డెఫినెట్గా లీనియర్ ఇన్ y స్క్వేర్ ఉండడం వల్ల అది బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 మోడల్. అది ఎలా ఉంటుందంటే dy by dx plus p of x into y is equal to q of x into y power n ఇలా ఉంటుంది సార్. అది టైప్ 2 అంటే dx by dy plus p of y into x is equal to q of y into x power n అంటే y plus x, x plus y పెట్టాలా. ఓకే, సో కాబట్టి కంపేర్ చేయండి అబో ఈక్వేషన్తో. ఎస్, ఇలానే ఉందా? q of x into y power n. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే y పవర్ nని ఎలిమినేట్ చేయాలి. y పవర్ nని ఎలిమినేట్ చేయాలంటే y పవర్ మైనస్ nతో మల్టిప్లై చేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది. y పవర్ బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 అవుద్ది. ఓకే, ఎస్, మరి ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఇన్ y x చేసాం కదా, అట్లా వచ్చేస్తుంది. ఓకే, అయితే వేరియబుల్ మారుతుంది, చూద్దాం. సో ఇక్కడ మనకి ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏమి ఉండకూడదు? y స్క్వేర్ ఉండకూడదు. y స్క్వేర్ ఉండకూడదు అంటే y పవర్ -2తో మల్టిప్లై చేయాలా. y పవర్ -2 ఇంటూ y స్క్వేర్, y పవర్ -2 ప్లస్ 2, y పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1. ఎస్, కాబట్టి అది అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా అర్థమవుద్ది. ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ d is so dy by dx, dy by dx. సో ఈ టర్మ్ని సారీ ఫస్ట్ ప్రాబ్లమ్ని రాద్దాంలేండి. 2y ఇంటూ tan x ప్లస్ y స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ x. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకు, దీన్ని p of x y కాబట్టి dy by dx మైనస్ అవుద్ది, ఇటు సైడ్ వస్తుంది. 2 ఇంటూ tan x ఇంటూ y, ఓకే, is equal to y square into tan square x or tan square x into y square, ఏదైనా రాయండి ఫస్ట్. సో దిస్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. This is a Bernoulli's equation. Which is in the form of, it is in the form of ఎలా ఉందది? dy by dx plus p of x into y is equal to q of x into y power n. ఓకేనా? ఎస్, ఇప్పుడు y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలంటే y పవర్ -2తో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ 1ని. మల్టిప్లై
equation 1 with y power -2 on both sides. ఓకే, y power -2 తో మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లై చేద్దాం. 1 implies y power -2 into dy by dx -2 into tan x into ఆల్రెడీ ఇక్కడ y ఉంది ఓకే. y పవర్ -2 బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 1 - 2 అంటే y పవర్ -1 ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇంకా y స్క్వేర్ ఇంటూ y పవర్ -2 రెండు క్యాన్సిల్, ఇంకా tan స్క్వేర్ x వస్తుంది. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో ఇక్కడ ఏదైతే y పవర్ -1 ఉందో దాన్ని z అనుకుంటాం. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలా, ఇది రావాలా. ఓకే ఎస్, మరి చేద్దాం. పుట్ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. x తో ఎందుకు చేయాలి సార్, ఇక్కడ ఈ టర్మ్ రావాలని చెప్పాను కదా, dy బై dx అంటే విత్ రెస్పెక్ట్ x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. అదే టైప్ 2 అనుకో, x పవర్ -1 ఈజ్ ఈక్వల్ z అనుకుంటే అప్పుడు y తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. వైలో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి అంటే టైప్ టూ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. ఓకే ఎస్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. చెప్పండి ఇది ఎలా ఉంది, dy by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n - 1. n అంటే -1, x అంటే ఇక్కడ y, మళ్ళీ n అంటే -1, మళ్ళీ -1 ఫార్ములా. yని xతో డిఫరెన్షియేటింగ్ చేయండి, dy by dx ఈజ్ ఈక్వల్ టు zని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ రైట్ సైడ్ పోతే మైనస్ అవుద్ది, ప్రోడక్ట్లో ఉన్నాను కాబట్టి y పవర్ -1 y పవర్ -2. సో y పవర్ -2 ఇంటూ dy by dx ఓకే ఈజ్ ఈక్వల్ టు -dz by dx. ఓకే, y పవర్ -2 dy by dx ఈజ్ ఈక్వల్ టు -dz by dx. ఇప్పుడు దానికి ఒక నంబర్ ఇచ్చేద్దాం. సో దాన్ని నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నంబర్ 3, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఎస్ చెప్పండి, 2 implies y పవర్ -2 dy by dx అంటే -dz by dx. ఓకే, -2 అలానే ఉంటుంది, tan x అలానే ఉంటుంది. y ఇన్వర్స్ని z అనుకున్నాను. ఎస్, కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో నోట్ చేస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే చివరిలో మనము z ప్లేస్లో y ఇన్వర్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే ఎస్, 2 tan x into z is equal to tan square x. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ dz by dx కోఎఫిషియంట్ మైనస్ ఉంది, మైనస్ ఉండకూడదు. ఎందుకు సార్ అంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసేటప్పుడు dz by dx p of x into z is equal to q of x అట్లా ఉండాలి. కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ప్లస్ అవుద్ది, మైనస్ ప్లస్ అవుద్ది. 2 into tan x into z is equal to -tan square x. So this is taking as number 3. ఓకే, ఇప్పుడు మనం దీనికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. z into if is equal to integral q of x into if into dx plus c. సో if అంటే e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx కనుక్కుందాం. అంటే ఫస్ట్ నువ్వు p of xని q of xని కనుక్కోవాలి. అంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలా. dz by dx p of x into
z is equal to q of x, p of x అంటే 2 tan x, q of x అంటే minus tan square x. Yes, okay. Yes, this is a linear equation in z. This is a linear equation in z. Okay, కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్ తో. Comparing the above equation with దేంతో కంపేర్ చేద్దాం, dz by dx plus p of x into z is equal to q of x, where p of x z coefficient, where p of x is equal to 2 into tan x. Okay, q of x is equal to తర్వాత ఉండేదే q of x minus tan square x. ఓకే, ఎస్. ఇప్పుడు మనము ఐఎఫ్ని కనుక్కుందాం. దానికంటే ముందు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉంటాయి, కొద్దిగా లాజిక్ ఉంటుంది అంతే. ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ. సో 2 ఇంటూ ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ డిఎక్స్. ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, కాబట్టి ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఇప్పుడు దీన్ని నేను లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నారు, ఎందుకు రాసుకోవచ్చు, ఫస్ట్ ఎందుకు రాసుకోవచ్చు చెప్తున్నా. లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయచ్చు, అంటే 2 లాగ్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ సీకెంట్ ఎక్స్ అండి. ఓకే, మరి ఎందుకు ఇలా రాసామంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అందుకోసం కాబట్టి ఇటు ఉండకూడదు, బేస్ పవర్ అయిపోద్ది దీని ప్రకారం. ఎస్, ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సీకెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్న సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అన్న ఒకటే. ఓకేనా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. దేనికి, నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో లీనియర్ ఇన్ ఎక్స్ వై వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని బాగా ప్రిపేర్ అవుతే మన ఛానల్లో ఈజీగా ఈ బెర్నౌలీస్ని కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ to equation 3 is, ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్, ఐఎఫ్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో టాన్ సీకెంట్ స్క్వేర్ ఉన్నాయి, టాన్ ఎక్స్ని టీ అనుకొని దాని యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకే, అట్లనే చేయొచ్చు. ఇంకొక ఫార్ములా
ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ఇట్లా రాయొచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అనుకోండి. టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ పక్కన ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే పక్కన రావాలి. పవర్లో ఎంతైనా ఉండని 2, 3 ఏదైనా ఉండనివ్వండి. సో కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ మైనస్ అవుట్ సైడ్లో రాసేసి ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాసి టాన్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఇది టాన్ ఎక్స్ ఉంది కదా, దీనంతటిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ పక్కన ఉంది. ఓకేనా? అలాంటప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు, టాన్ ఎక్స్ హోల్ పవర్ n+1. టాన్ ఎక్స్ హోల్ పవర్ n+1 అంటే n అంటే అక్కడ ఎంత ఉంది, 2+1/2+1 అంటే టాన్ పవర్ 3. టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ అన్న టాన్ క్యూబ్ ఎక్స్ అన్న ఒకటే. ఇక్కడ రాసాం కదా, సీకెండ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్న సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయినా ఒకటే. ఎస్, కాబట్టి టాన్ క్యూబ్ by 3. So that is equal to minus tan cube by 3 plus I pi. అయితే మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, లేకుంటే వైలో ఉండాలి. సో ఏముంది, జెడ్ ఉంది, జెడ్ బదులు రీప్లేస్ చేయండి వై ఇన్వర్స్, బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్వర్స్. వై ఇన్వర్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ రాయాలి, టాన్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ సి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.